మూడు ఆయన కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి దత్తపుత్రుడు, 100% దత్తపుత్రుడు. శభాష్గా పనిచేస్తున్నాడు లేదు, దానిలో ఏ విధమైన సందేహం లేదు. అద్భుతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దూషించడానికి, చంద్రబాబు నాయుడు గారిని మొయ్యటానికి అద్భుతంగా పనిచేస్తున్నాడు. నెంబర్ 1 ప్రైజ్ ఇవ్వాలి అతనికి, దానిలో ఏ విధమైన సందేహం లేదు. మనం చూశాం కదా, మీరు శంకర్ గుప్తా డ్రైన్ రాజోలు వెళ్ళాడు. అక్కడ ఏంటంటే చాలా లక్షల ఎకరాల్లో కొబ్బరి తోటలు నాశనం అయిపోతున్నాయి. వాటన్నిటినీ పరిశీలించడానికి ఒక ఉప ముఖ్యమంత్రిగా వెళ్ళారు, పరిశీలించారు. పరిశీలించి రైతులతో ఇంటరాక్షన్ పెట్టారు. ఎంత తండాలు పడ్డాడయ్యా పాపం, నాకు అర్థం కాలేదు. చూస్తే నాకే జాలేసింది. దత్తపుత్రుడు చేస్తున్నటువంటి ప్రయత్నం ఇదంతా 2019 సంవత్సరం నుంచే ఈ ఉప్పు నీరు వల్ల కొబ్బరి తోటలు నాశనం అయిపోతున్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అడుగు పెట్టిన దగ్గర నుంచే ఈ కొబ్బరి తోటలు నాశనం అయిపోతున్నాయి అనేది చెప్పించడానికి ఆయన చేసినటువంటి ప్రయత్నం. శభాష్ దత్తపుత్ర, నీ చంద్రబాబు కోసం బ్రహ్మాండమైన గడ్డి కరుస్తున్నావయ్యా. నా పేరు యనమల నాగేంద్ర ప్రసాద్ ఎలియాస్ నాగు, సర్పంచ్ కేసనపల్లి, మలికిపురం మండల సర్పంచుల సమాఖ్య అధ్యక్షుడిని. ఈ వీడియో చేయడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, రాజ్యాంగబద్ధమైన పదవి చేసి ఎమ్మెల్యేగా ఉండి వైఎస్ఆర్సీపీ పార్టీలో మంత్రివర్యులుగా చేసి చౌకబారు ప్రకటనలు, నీ స్థాయికి దిగజారిపోయిన ప్రకటనలు చేయటం చాలా విడ్డూరంగా ఉంది. అంబటి రాంబాబు గారు, మిమ్మల్ని చాలా గౌరవప్రదంగా మాట్లాడుతున్నాను, చాలా వల్గర్గా మాట్లాడగలను. నేను నీ స్థాయి దిగజారిపోయింది కాబట్టే నీ మీద నేను వీడియో చేసే పరిస్థితి వచ్చింది. శంకర్ గుర్తుండ్రాయన గురించి ఏదో మాట్లాడావు, నీకేం తెలుసు అని మాట్లాడావు. 2019 నుంచి అప్పుడు హిమాన్ శుక్లా అని చెప్పి కోనసీమ జిల్లాకి కలెక్టర్గా ఉన్న ఆయనకి అనేక పర్యాయాలు మేము విన్నవించడం జరిగింది. ఏ విధమైన కార్యకలాపాలు జరగలేదు. అప్పుడు వాటర్ చీఫ్ అడ్వైజర్గా నారాయణ రెడ్డి అని ఒక ఆయన ఉండేవారు. అటువంటి నారాయణ రెడ్డి ఫైల్ని ఫైనాన్స్కి వెళ్తే నారాయణ రెడ్డి అనే ఆయన మీ ప్రభుత్వంలో ఆఫ్ చేశాడు. మీ మంత్రులు కానీ, ఇక్కడ పనిచేసే మీ మంత్రులు కానీ, ఎంపీ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ ఏ విధమైన చర్యలు తీసుకోలేదు. సిగ్గుపడవలసింది పోయి ఆడలేక మధ్యలో ఓడిందన్న సంధాన నీ పరిస్థితి నువ్వు దిగజారిపోయావు. నువ్వు మృదువర్ణ వాడికి మొగల పొద్దు ఎత్తే ముడిసి ఎక్కడో పెట్టుకోవడంటే తల్ల పెట్టుకోవడం మానేసి ఒక్కసారి ఒళ్ళు దగ్గర పెట్టుకో. అంబటి రాంబాబు గారు, మీకు దయ ఉంచి ఈ శంకర్ గుర్తుండ్రాయన గురించి మరొక్క మాట మాట్లాడితే చాలా హీనాతిహీనంగా నీకు జవాబు చెప్పే పరిస్థితి వస్తుంది. నువ్వేంటి ఒక్కడి గురించి మాట్లాడుతున్నావు? ఒళ్ళు దగ్గర పెట్టుకో. సంభాషణ బాగోపోతే హీనాతిహీనంగా ఈ సోషల్ మీడియా ద్వారా నీకు జవాబు చెప్తాం. మా పరిస్థితి గురించి కానీ, మా శంకర్ గుర్తుండ్రాయన గురించి కానీ మరొక మాట మాట్లాడితే ఖబర్దార్ జాగ్రత్త. మా మీద మాట్లాడిన రైతుల గురించి వక్రీకరించి ఆడిలాగా ఈడేలాగాని మాట్లాడుతారు. పిచ్చుకుంటా పడక వాళ్ళే నీకు ఇవాళ చెప్పారు, నెంబర్ 1 న్యూస్ ఛానల్ చెప్పారు మీరు వక్రీకరించారని. నీ పరిస్థితి ఇదే, నీ బతుకు ఇదే. ఇక్కడి నుంచైనా నీ ప్రభుత్వం వస్తుందని ఆశతోటి బ్రతుకు, ఆశించు, కానీ దురాశ పడకో. ఒళ్ళు దగ్గర పెట్టిన బతుకు. రాంబాబు గారు జాగ్రత్త, బి కేర్ఫుల్.